సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది
పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైచిదంజలిభరం వహతే వితీర్య అస్మై న కించదుచితం కృతమిత్యథాంబ త్వం లజ్జసే కథయ కోయముదార భావః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్యేష్ఠమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని, మహాభాగ్యాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా, గోవిందుడి యొక్క ఆరాధన కన్నా మిన్న మరేమున్నది మనందరికీ. అందుకే భగవత్ కైంకర్య మార్గాన్ని మనం అందరం కూడా ఎన్నుకోవాలి అంటారు. భగవత్ కైంకర్యమే పరమావధి అంటారు. భగవత్ కైంకర్యం కన్నా మించినటువంటి తరుణోపాయం మరొకటి ఏదీ కూడా లేదు అని అంటారు. పరమపద ప్రాప్తౌ అవ్యవహితోపాయ అని చెప్పి వేదాంతంలో భగవత్ కైంకర్యం గురించి మాట్లాడతారు. ఎందుకంటే భగవంతుడు తన యొక్క ఔపనిషత్తత్వాన్ని వీడి పరవ్యూహ విభవ అంతర్యామి ఈ రూపాలన్నీ కూడా కష్టసాధ్యములని తలచి మన కోసమే ఐదవదైనటువంటి అర్చావతారాన్ని, సర్వసులభావతారాన్ని ఆయన గ్రహించి విచ్చేశారు. అలా విచ్చేసినటువంటి ఆ అవతారం మనందరికీ గొప్పదైనటువంటి ఫలాల్ని కలిగిస్తుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకే మనం అర్చావతారము యొక్క సత్ఫలాలను పొందే ప్రయత్నం, అర్చావతారము యొక్క కైంకర్యము చేసే ప్రయత్నం తప్పక మనమందరం కూడా ఆచరిస్తూ ఉండాలి. అందులోనూ ఈ రోజున శుక్రవారం కనుక, ఈ శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన, విశేషించి వైఖానస భగవచ్ఛాస్త్రం చెబుతున్నటువంటి లక్ష్మీ విశిష్టాద్వైత తత్వ సారాన్ని ఎరిగి లక్ష్మీ విశిష్టుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క కైంకర్యం గనక ఆచరించినట్టయితే ఇంకా గొప్ప సత్ఫలాలను మనం అందరం కూడా పొందగలుగుతాం. ఎందుకంటే అమ్మవారితో కూడుకొని ఉన్న భగవత్ కైంకర్యం శీఘ్ర సత్ఫలాన్ని మనకు అందజేస్తుంది. అంటారు పెద్దలు, ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా. అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తుంది మనకు, ఎంత కావాలంటే అంత. అక్షరగతిం, క్షరము లేనటువంటి గొప్ప గతిని కలిగించేస్తుంది, నాశము లేని స్థితిని జీవితంలో ఇచ్చేస్తుంది. ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా. పరమ పదాన్ని కోరితే అది కూడా తల్లి మనకు అనుగ్రహించేస్తుంది. అన్నీ ఇచ్చి ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వ కస్మైచిత్, ఎవరికైనా ఇస్తుంది. కస్మైచిత్ అంజలి భరం వహతే వితీర్య. ఇలా
చేతులు చాపి అమ్మా నన్ను అనుగ్రహించమ్మా అంటే చాలు. వారికి ఐశ్వర్యం అయితే ఐశ్వర్యం, అక్షరగతిని, పరమపథాన్ని, వారికి ఏం కావాలో అవి చక్కగా అనుగ్రహించి ఇంకా అనుకుంటుందట ఆ తల్లి మనల్ని చూసి, అన్ని చేసి కూడా అస్మై నకించిదుచితం కృతమిత్యథాంబా, అయ్యో పాపం బిడ్డకి నేనేమీ చేయలేకపోయానే, వాడు ఇంత దూరం వచ్చి దోశలు చాపి మరీ నన్ను అన్నీ అడిగాడే, నేనేదో కొంచెం కొంచెమే ఇచ్చాను కానీ వాడికి ఇంకా ఇవ్వలేదే అని బాధపడుతుందట. అస్మై నకించిదుచితం కృతమిత్యథాంబ త్వం లజ్జసే కథయ కోయముదార భావ, ఎంత ఉదార భావమమ్మా, అలా అనుకొని నీకు నువ్వే చిన్నబుచ్చుకుంటావు. ఏ విధంగా అయితే కన్న తల్లి తన యొక్క బిడ్డడికి అన్నీ చేసి పాలు పట్టి వాడికి కడుపు నిండా ఆహారం పెట్టి వాడిని అందంగా తీర్చిదిద్ది అలంకరించి వాడికి అన్నీ చేసి జీవితం వాడి కోసమే అన్నట్టుగా సర్వము కూడా చేసి అన్ని చేయించుకున్నవాడు ఆదమరిచి నిద్రపోతూ ఉంటే, అయ్యో నా బిడ్డకి నేను అన్నీ చేశానో లేదో పాపం పిచ్చినాయన, వాడికి నేను బాగా చేయలేకపోతున్నానే, కడుపు నిండా పెట్టానో లేదో, ఇన్ని పనుల్లో నేను వాడిని బాగా పట్టించుకోవడం లేదే అని బాధపడుతూ ఉంటాను. అలా బాధపడుతున్నటువంటి కన్న తల్లి యొక్క మనస్సు ఎలాంటిదో అదే చెప్తారు ఈ లక్ష్మీ విశిష్టాద్వైత భాష్య తత్వములో శ్రీ శ్రీనివాసమఖి వేదాంత దేశికుల వారు కూడా అంటారు, అమ్మ యొక్క తత్వం అలాంటిది కనుక నీవు అమ్మని పట్టుకో, అమ్మ ద్వారా స్వామిని పట్టుకో, నీకు ముక్తి త్వరగా లభిస్తుంది. ఇది లక్ష్మీ విశిష్టాద్వైత తత్వము అన్నారు. లక్ష్మీ విశిష్ట ఏవైక ప్రపత్తవ్య ఇహోదిత అంటారు. మరి అటువంటి లక్ష్మీ విశిష్టాద్వైత తత్వాన్ని జాగరూకతతో గొప్పగా మనం అందరం కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ విఖనో మునీంద్రుల వారు, భృగు, మరీచి, అత్రి, కశ్యపాదులు వారి యొక్క నలుగురు శిష్యులు ఆ తరువాత తిరుమల క్షేత్రంలోనే అర్చకులుగా ఉంటూ ఆ వైఖానసీయ వేదాంత తత్వాన్ని ఎంతో చక్కగా లోకానికి అనుగ్రహించినటువంటి మహానుభావులు తిరుమల అర్చకులు శ్రీ శ్రీనివాసమఖి వేదాంత దేశికుల వారు మనకు అనుగ్రహించినటువంటి ఆ లక్ష్మీ విశిష్టాద్వైత తత్వపు సారాన్ని కూడా మన జీవితానికి చక్కగా అన్వయించుకుంటూ కనుక గోవిందుని మనం దర్శించుకుంటే అంతకు మించినటువంటి మహాభాగ్యం మరొకటి లేదు. కనుక ఈ తత్వాన్ని, ఈ జ్ఞానాన్ని మనం పొందే ప్రయత్నం చేయాలి. ఆ జ్ఞానము ద్వారా భక్తి కలుగుతుంది. ఆ భక్తితో భగవంతుడికి అర్చన చేయాలి. అప్పుడే మన అర్చనకి, మనం చేసుకున్న దర్శనానికి, మన క్షేత్ర సందర్శనానికి ఒక ఫలం అంటూ ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఇటువంటి సత్ఫలాన్ని పొందే విధంగా భగవత్ కైంకర్యాన్ని, భగవత్ కైంకర్యంలో పాల్గొనేటువంటి భాగ్యాన్ని మనందరం కూడా పొందుతూ ఈనాటి తిథివార నక్షత్రాల యొక్క తత్వాన్ని కాస్త మన జీవితానికి మనం అన్వయం చేసుకుందాం. ఈ రోజున జూన్ 13వ తేదీ జ్యేష్ఠమాస కృష్ణపక్ష విదియ తిథి. ఈ విదియ తిథికి అధిదేవుడు ఎవరు? తిథీశ వన్హి కహ అంటారు. కహ అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఈ విదియ తిథికి ఆరాధ్య దైవంగా మనకు తిథి నిఘంటువు ద్వారా తెలుస్తూ ఉన్నది గనక ఈ రోజున త్రిమూర్తులలో ఒకరైనటువంటి బ్రహ్మ యొక్క స్మరణము మనమందరం కూడా ఆచరించాలి. వారి ద్వారా పరంబ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలిగేటువంటి అదృష్టాన్ని మనం పొందగలగాలి. అదేవిధంగా ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రము విజయానికి ప్రతీక కనుక ఆ సకల కార్యముల యందు గొప్పదైనటువంటి విజయాన్ని, విఘ్న రాహిత్యాన్ని మనకు అనుగ్రహించాలి అని ఆ పూర్వాషాఢ నక్షత్రాది దేవుణ్ణి మనం కోరుకోవాలి. అదేవిధంగా ఈ రోజున వారం శుక్రవారం మనం అనుకున్నట్లుగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధనం, లక్ష్మీ విశిష్టాద్వైత తత్వజ్ఞానంతో గోవిందుడి యొక్క దర్శనం ఈరోజు మనకు సత్ఫలాన్ని కలుగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి ఈ తత్వాన్ని కూడా జాగరూకతతో మన జీవితానికి అన్వయించుకొని ఈ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. అనసారా అనరాధా గోవింద
వందే బృందావనచరం వల్లభీజనవల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు గర్భాలయంలో వేంచేసి ఉండి సకల ఆరాధనల్ని అందుకున్నటువంటి ద్వాపర యుగాధిపతి అయినటువంటి రుక్మిణీ కృష్ణస్వాముల వారి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుడు భక్త సంరక్షణార్థం అవతరిస్తూ ఉంటాడు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనేటి 4 యుగాలు. అందులో ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు సాక్షాత్ దేవదేవుడు. అది కూడా ఆ స్వామి నాగపర్యంకముత్సృజ్యహి ఆగతో మథురాంపురి అన్న రీతిగా ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన నాగపర్యంకముత్సృజ్యహి ఆగతో మథురాంపురి అని ఆ దేవదేవుడు ఇక్కడ వచ్చాడు. అది కూడా కృష్ణుడిగా అవతరించాడు అంటే కృష్ణం వందే జగద్గురుమని చెప్తూ ఉంటాం. అటువంటి ఆ రుక్మిణీ శ్రీకృష్ణుల యొక్క విగ్రహం ఎక్కడ ఉన్నది అంటే గర్భాలయంలో వేంచేసింది. ముఖ్యంగా ఈ 2 విగ్రహాలు కూడా పంచలోహ విగ్రహాలు కావు, ఇది వెండి విగ్రహాలు. ఎప్పుడు చేరాయో అని చరిత్ర కూడా మనకు చెప్పలేదు. కానీ ఆ కృష్ణుణ్ణి మనం చూస్తూ ఉంటే ఆ కుడి చేతిలో ఆ వెన్నముద్దను పెట్టుకొని నృత్య భంగిమలో ఒక కాలు మీద ఉయ్యారంగా నిలుచుకున్నటువంటి ఆ బాలకృష్ణుణ్ణి చూస్తూ ఉంటే ఆహా, ఆ చిన్ని కృష్ణుణ్ణి ఏ ప్రకారంగా యశోదా తల్లి ఆనాడు అలా చూస్తూ చూస్తూ ఆనందాన్ని, పరమానందాన్ని పొందినదు. అటువంటి పరమానంద స్వరూపుడైనటువంటి ఆ కృష్ణుణ్ణి మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అది మాత్రం కాదు, ఆ నృత్య భంగిమ నవనీత నృత్యం అని చెప్తూ ఉంటారు. ఆవిర్భావత్వను అనే చెప్పిన రీతిగా ఆ నవనీత నాట్యం చేసే విధంగా కృష్ణుణ్ణి మనం దర్శించుకోవాలి. సుమారు 2 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఆ రుక్మిణీ కృష్ణులకు ప్రతిరోజు కూడా ప్రత్యేక పూజలు లేకపోయినా కూడా సుప్రభాతం, తోమాల, అర్చన, నైవేద్యం, శాత్తుమర సందర్భంలో వాళ్ళకు కూడా ఉపచారాలు అనేవి సమర్పింపడుతూ ఉంటాయి. కృష్ణుని యొక్క జన్మ నక్షత్రం రోహిణి. అందువల్ల ఆ రోహిణి నాడు, నక్షత్రం నాడు స్వామి ఈ వెండి మూర్తులకు ఏకాంతంగా అభిషేకమని నిర్వర్తించబడుతుంది. తరువాత సాయంకాలం సహస్రదీపాలంకరణ సేవలో ఈ వెండి మూర్తుల్ని అంటే శ్రీకృష్ణ ఆ రుక్మిణిని మనం దర్శించుకోవచ్చు. ఒక్క విషయం ఏమిటంటే కౌసల్యా సుప్రజారామ అని ఆ రామావతారాన్ని స్మరింపజేస్తే 2వ శ్లోకం ఏమిటండి సుప్రభాతంలో అంటే ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అన్నారే. ఆ ప్రకారంగా ఆ గోవిందుడే సాక్షాత్ ఈనాడు వెంకటాచలంలో వేంచేసి ఉన్నాడు కదా. శ్రీనివాసుడికి ఆ ద్వాపర యుగం నాటి అలవాటు ప్రకారము వెన్నను ఆరగిస్తారండి. అదే ప్రకారం ఆవు పాలను కూడా స్వామి స్వీకరిస్తాడు. సుప్రభాత సేవలో పాల్గొన్నటువంటి భక్తులకు వెన్నను ప్రసాదంగా ఇస్తారంటే ఇదంతా ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం అన్నమాట. అలాగే చైత్రమాసంలో జరిగేటువంటి వసంతోత్సవంలో రుక్మిణీ శ్రీకృష్ణులకు కూడా అభిషేకం. ఆ వసంతోత్సవంలో 3వ రోజు త్రేతాయుగాధిపతిని, ద్వాపర యుగాధిపతిని, కలియుగాధిపతిని వీరు 3 కూడా ఏకకాలంలో మనం దర్శించుకునేటువంటి భాగ్యాన్ని మనం పొందగలం. ఈ ప్రకారంగా ఆ శ్రావణ మాసంలో కృష్ణాష్టమి నాడు రాత్రి శ్రీవారి ఆలయంలో తోమాల సేవన తరువాత ఆ ఉగ్ర శ్రీనివాస మూర్తిని శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాస మూర్తిని వేంచేపు చేసి తర్వాత మరొక పీఠంపై శ్రీకృష్ణ స్వామిని కూడా తూర్పుముఖంగా వేంచేస్తారు.
తర్వాత ఏకాంతంగా అభిషేకం జరుగుతుంది, ఎవరు కూడా ఆ అభిషేకాన్ని చూడలేరు. తర్వాత ద్వాదశారాధన అనేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది కృష్ణాష్టమి నాడు. ఆ సమయంలో జియంగార్ స్వాముల వారు ఆ ద్వాదశారాధన సంబంధించినటువంటి ఆ ప్రబంధాన్ని చదువుతారు. అర్చకులు 12 మార్లు స్వామికి, కృష్ణస్వామికి అక్కడ విశేషంగా ఆరాధనంతా చేస్తారు. కృష్ణావతార ఘట్టాన్ని కూడా అక్కడ చెప్తారు. తమద్భుతం బాలకం అంబుజేక్షణమని. తరువాత శ్రీవారి సుప్రభాతం, కృష్ణస్వామి బంగారు నువ్వుల నూనెతో స్వామికి తలంటూ ఉట్లోత్సవం చాలా బాగా జరుగుతుంది తిరుమల క్షేత్రంలో. తైలకాపు సమర్పణ అని చెప్తూ ఉంటారు. అందువల్ల ఆ కృష్ణుడి యొక్క విగ్రహానికి సమర్పించబడేటువంటి తైలాన్ని మాడవీధిలో ఉన్నటువంటి భక్తులకు అందరికీ కూడా ఇస్తారట. తరువాత అర్చన, 2వ నివేదన పూర్తి అవుతుంది. మలయప్ప స్వామి ఒక పల్లకిపై, శ్రీకృష్ణ స్వామి మరొక పల్లకిపై వేంచేసి సర్వాభరణాలతో అలంకరించుకుని మంగళవాద్య పురస్సరంగా ఆ పూలబావికి ఎదురుగా ఉన్నటువంటి యమునత్వరకి అక్కడ వెళ్తారట. తర్వాత ఆస్థానం జరుగుతుంది. తిరుమల వీధిలో జరిగే ఉట్లోత్సవం. ఆ స్వామికి, కృష్ణుడికి ఇదే కదా ఆనందం. భక్తులతో తాను ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటాడు. ఎల్లప్పుడూ తను ఏకాంతంగా ఉంటాడు. భక్తై భాగవతై సహా అన్న రీతిగా అందరితో కలిసిమెలిసి స్వామి అక్కడ ఉట్లోత్సవాన్ని జరిపించుకుంటాడు. సంక్రాంతి మరుసటి రోజు, కనుమ రోజున వెంకటేశ్వర స్వామితో పాటు మరొక పల్లికలో శ్రీకృష్ణుడు కూడా పారువేట ఉత్సవంలో పాల్గొంటాడు. ఇందులో విశేషం ఏమిటంటే అచ్చట ఆ గొల్లవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ విడిదికి వెళ్ళి ప్రత్యేక పూజలంతా కూడా ఈ కృష్ణుడు అందుకుంటాడు. వెన్న, పాలు, పండ్లంతా కూడా ఆరగిస్తారు. ఆ గొల్లవారే శ్రీనివాస సేవలో ఈనాడు కూడా పాలు పంచుకుంటూ సన్నిధి గొల్లలుగా పేరు పొందినారు. ఇలా ద్వాపర యుగం నాటి ఆ మధుర స్మృతులంతా కూడా మరిచిపోలేక శ్రీనివాసుణ్ణి స్మరించి అందరూ కూడా ఆనందిస్తూ ఉంటారు. అలాగే బ్రహ్మోత్సవ సందర్భంలో కూడా పారువేట ఉత్సవంలో కృష్ణుడు పాల్గొంటాడు. ముఖ్యంగా స్వామివారికి జరిగేటువంటి బ్రహ్మోత్సవంలో 5వ రోజు పల్లకిలో ఆ మోహిని అవతారంలో మలయప్ప స్వామి ఒక పక్క వేంచేసి ఉండగా మరొక తిరుచిలో కృష్ణుడు వేంచేస్తాడు. ఇది చాలా విశేషం అన్నమాట. ధనుర్మాసంలో ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో 30 రోజుల పాటు శ్రీకృష్ణునికే అక్కడ శయనం అన్నమాట. ఏకాంత సేవ ఆయనకే, సుప్రభాతం కూడా ఆయనకే. ఇన్ని విషయ విశేషాలు మనకు తిరుమల క్షేత్రంలో కనిపిస్తూ ఉంటాయి. కనుక ఆ ద్వాపర యుగాధిపతి అయినటువంటి శ్రీకృష్ణుని, రుక్మిణీ శ్రీకృష్ణుల్ని మనం దర్శించుకొని ఆనాడు కృష్ణుడు చేసినటువంటి ఆ లీలనంతా కూడా మనం స్మరించుకుంటూ ఆనంద నిలయంలో వేంచేసినటువంటి ఆ ఆనంద స్వామిని కూడా మనం దర్శించుకుంటూ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.